చూడండి, ఇది ముద్దలు ఇట్లా చేసి పెట్టేశాను. అన్నీ మంచిగా కలిసిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక 2 పెద్ద సైజు కర్చీఫ్ కానీ బట్ట కానీ తీసుకొని ఇట్లా నీళ్ళల్లో తడిపి పెట్టుకోవాలి. ఇట్లా తడిపిన గుడ్డ పైన దీన్ని ఇంకొంచెం మెత్తగా చేసుకుంటూ కూడా మనం చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రొసీజరు, ఇది ఎవరైనా చేసుకోవచ్చు. సన్నగా మనకు వీలైనంత సన్నగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. దీన్ని నూనె వేసి కాల్చేసేయడమే. ఇట్లా ఎందుకు చేస్తున్నానంటే, మనం నూనె వేసినప్పుడు కాల్చినప్పుడు మంచి కాలడానికి ఇలా చిన్న చిన్న రంధ్రాల్లాగా చేస్తున్నాను. ఇప్పుడు పెనం పైన కొద్దిగా నూనె వేసుకొని అంతే, ఇది చక్కగా కాలాలి. కాలిన తర్వాత ఈ గుడ్డ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఇట్లా కొంచెం వేడి అవుతుంది చూడండి. ఇప్పుడు నూనె వేసుకొని 2 వైపులా కాల్చడమే. ఇవి కొంచెం ఎర్రగా కాల్చుకుంటే ఒక 4 రోజుల వరకు ఉంటాయి. మనం ప్రయాణాలప్పుడు కానీ లేదా ఎప్పుడైనా కొంచెం రుచికరంగా చేసుకోవాలనుకున్నప్పుడు కానీ ఇవి చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇది సొరకాయతో కూడా ఇలాగే చేసుకోవచ్చు. దోసకాయతో అయితే కనుక చాలా కమ్మగా ఉంటాయి. మీరు ప్రయత్నించండి.